కాలము సమీపమౌచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా గతింపనై ఉన్నది. ఆకలి దప్పులుండవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట. ఆకలి దప్పులుండవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట. విలాపములకు రోదన ధ్వనులకును తావులేదచ్చట. మన బలమైన దేవాది దేవుని సమీపమౌచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా గతింపనై ఉన్నది. సంతోష సునాదములో నీతి సమాధానములో, సంతోష సునాదములో నీతి సమాధానములో, ఆరాజ్యమునకు ఆధారం నిలచు కలకాలం. ఆరాజ్యమునకు ఆధారములై అవి నిలచు కలకాలం. మన బలమైన దేవాది దేవుని సమీపం నిలబడుతుంది. తన కృపకాలము అతి త్వరితముగా గతింపనై ఉన్నది. 3వ వచనం, అక్షయ రాజ్యమునియా రక్షకుడే నిన్ను పిలువా. అక్షయ రాజ్యం రక్షకుడే నిన్ను తక్షణమాయన సైన్యములో చేరి సాగిపోయేదవా. మన బలమైన దేవాది దేవుని సమీపమౌచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా గతింపనై ఉన్నది. తన కృపకాలము అతి త్వరితముగా గతింపనై ఉన్నది. జీవం గల దేవా, కృపకాలము గతించుకు ముందే దేవా తండ్రి, మేము నీ దగ్గరికి వచ్చి నీ సైన్యములో చేరి సాగిపోయే మనస్సు నాకు మొదట దయచేసి బలపరచు. ప్రాముఖ్యంగా ఈ దినము ఈ గృహములో ఏర్పాటు చేసిన ఈ జ్ఞాపకార్థముతో కూడిన దేవ వాక్య పరిచయను దేవ కావలసిన మాటలు నా నోట్లో ఉంచి మీరే దయచేయండి. నిలబడడానికి యోగ్యత అర్హత లేనటువంటి వాడిని మరొకసారి నేను పాపిని ఒప్పుకొనిచున్నాను తండ్రి. నన్ను క్షమించి మొదటి నాకు నీ ప్రియులకు కావలసిన వాక్యము దయచేయమని. ఇంతవరకు వాతావరణం కరెంట్ని సౌండ్ను మాకు అనుకూలపరచడం ఇంకనూ అనుకూలపరిచి బలపరచుమని, నా దోషము క్షమించుమని, నా పాపమును మన్నించుమని క్రీస్తు ద్వారా వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. దయచేసి కూర్చుందాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో కూడి వచ్చిన మీకు, కూటమి ఏర్పాటు చేసిన గృహస్థులకి ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యం చూద్దాము. సమయము 8:15 అవుతుంది. పావు తక్కువ 9, కాలు తక్కువ 9 అవుతుంది. విషయం గమనిద్దాము. దేవుని వాక్యము త్వరగా మనం చూద్దాము. దేవుని వాక్యము
రాజులు రాసిన 2వ గ్రంథము రాజులు రాసిన 2వ గ్రంథము 2వ అధ్యాయం. రాజులు రాసిన 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చిన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. సరిపోతుందమ్మా, జాగ్రత్తగా విందాము, క్లుప్తంగా ముగిస్తాను. దేవుని వాక్యం విందాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. ఎక్కడికి వెళ్ళాలంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? 2 ప్రయాణాలు ఉన్నాయి. పెద్ద ఆయన ఏమో పరలోక ప్రయాణము, ఆరోహణము చేయింపబోవు కాలమున. అయితే రెండవ చిన్న ఆయన లోకములో ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. ఆయనకి ఇంకా వయసు ఉంది. ఇద్దరు పేర్లు దాదాపుగా దగ్గరగా అనిపిస్తుంది, ఏలియా, ఎలీషా. ఇంగ్లీష్లో కొంచెము గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది, కానీ చాలాసార్లు నేను ఏలియా దగ్గర ఎలీషా వాడతాను, ఎలీషా దగ్గర ఏలియా వాడుతూ ఉంటాను. కానీ ఇప్పుడు పెద్ద ఆయన ఏమో పరలోకం వెళ్ళాలంట. ప్రభు పెద్ద ఆయనతో అన్నాడు, నీవు ఎక్కడికి వెళ్ళాలంట? బేతేలునకు పొమ్మని సెలవిచ్చెను. ఎక్కడున్నారంటే వీళ్ళు గిల్గాల్లో ఉన్నారు. గిల్గాలులో ఉన్నవారిని ప్రభు అన్నాడు, వెళ్ళిపోయేవాడికి అన్నీ ఎందుకు ఏర్పాట్లు అవసరమా కదా? చనిపోయేవారికి ఎక్కువ ఆరాటం ఉంటుందంట, అవునా కాదు చెప్పండి? చనిపోయేటప్పుడు సాధారణంగా పెద్దవారు కానివ్వండి, ఎవరో ఒకరికి ఏవో కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. వాళ్ళు ఏమి చేశారో ఏమి చేయాలో అంతా చెప్తూ ఉంటారు. ఇటీవల మీ అందరికీ తెలుసు, ఫ్రాన్సిస్ అనే యవనస్తుడు అక్కడ మనకి పరిచయలో ఉపయోగపడుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగాడు. నేను ఒక ప్రాంతంలోని సువార్త ముగించుకుని దాదాపుగా వెళ్ళేసరికి రాత్రి 3:30 అయింది. కారులో ప్రయాణం చేస్తూ ఉండగా మధ్యలోనే ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు వారి తండ్రి నన్ను చూడాలి అని అంటున్నారంటే నేరుగా 3:30కి కారులో దిగి మిగతా అక్కడ ఉన్న పెద్దలను, పురుషులను పిలిచి, పలానా ఆయనకి ఫ్రాన్సిస్ యొక్క తండ్రికి బాలేదు, వెళ్ళి చూసొద్దాము, ప్రార్థన చేసొద్దామంటే అందరూ వచ్చారు. నేను వెళ్ళకముందు 2 అక్కడ ఉన్నారు. నేను వెళ్ళిన తర్వాత నన్ను చూడగానే ఆయన నాతో చెప్పిన మాట, నేను వెళ్ళిపోతున్నాను అంటే నేను అన్నాను, నాకు తెలుసు ఆయన వెళ్ళిపోతారని. దేవుడు అప్పటికే బయలుపరిచాడు, మన వాళ్ళతో కూడా చెప్పారు ఆయన చనిపోతారు, బ్రతకరని. చెప్పిన తర్వాత వారు ఈ మాట్లాడుచున్నగా ఆయన ఏమన్నాడంటే, అయ్యా నేను భయపడదు, కొంతకాలం బ్రతుకుతారు అన్నట్లుగా ధైర్యం చెప్తా ఉన్నాను. ప్రార్థన చేసేటప్పుడు మరణదూతలు కనబడతా ఉన్నాయి. ప్రార్థన ముగించిన తదుపరి ఆయన తన కుమారుడు చేయి తీసుకుని నా చేతిలోని
పెట్టాడు. ఈయన బాధ్యత మీది. బంధువునా నేను? కాదు కదా. నేను వారి గ్రామస్తులను కాదు, వారు ఎక్కడో ఉన్నవారు. దేవుని సువార్త కోసము గ్రామం విడిచి గ్రామంలోనికి వచ్చారు. వాళ్ళు అసలు ఊరు గాంధీనగరం కాదు. కానీ దేవుని సువార్తకు దూరం అయిపోతున్నామని వారు గ్రామంలోని ఆస్తిని అమ్మేసుకొని ఇక్కడ ఆస్తి కొని దేవుని దగ్గర ఉంటూ పరిచర్లో వెళ్తూ ఉన్నారు. ఆఖరిగా ఆయన చేసిన ఆ పద్ధతి చూసినప్పుడు నా హృదయం అంతా నీరు గారిపోయింది. ప్రభువా, వీరికి దేవుని యొక్క సన్నిధి, దేవుని మీద, దేవుని బిడ్డల మీద ఉన్న ఆసక్తి ఎంతో గొప్పది. వారి భార్య పక్కనే ఉంది. అమ్మా, మీ ఇద్దరి జాగ్రత్త, కొడుకుని పెళ్ళవలేదు కనుక నీ చేతిలో పెడతాను అనలేదు. అయ్యా, ఆయన సమస్త బాధ్యత మీదండి. ప్రియమైన దేవుని సంగమా, ఆత్మీయ వారసత్వంలో ఉండే లక్షణములవి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏలియా ఎలీషా ఏమి బంధువులు కాదు, కానీ వారిద్దరూ ప్రయాణం వెళ్తూ ఉంది. మధ్యలో పెద్ద ఆయనకి తెలుసు నేను పరలోకము వెళ్ళిపోవాలని. చిన్న ఆయనతో అన్నాడు, ప్రభు నన్ను బేతేలికి రమ్మంటున్నాడు, నేను వెళ్తాను అంటే కొంచెం ఎడబాటు పెట్టాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటి నుంచే అతడు ఒంటరిగా బ్రతకడం నేర్చుకోవాలి. చిన్న ఆయన, నా శిష్యుడైన ఎలీషా నేను లేకుండా పరిచర్లో ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నేను వెళ్తాను అంటే, చిన్న ఆయన అన్నాడు, నువ్వెక్కడికి వెళ్తే నేను కూడా యెహోవా జీవముతో అక్కడికే వస్తాను. గిల్గాలులో ఉన్నారు. గిల్గాలు అనగా యెహోషువ రాసిన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో మాట ఉంటుంది, చదవండి. యెహోషువ 5:9 చదువు. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును నీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటి గిల్గాల్ అని పేరు. అనగా ఒకటేసి కింద ఫుట్ నోట్లో ఉంది, దొర్లించిన. ఏంటంట? అవమానము. ఏమైపోవాలంట? దొర్లించబడాలి. అవమానములో ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎవరిని? దైవజనుడి అనే ఏలియాని. నీవు అవమానములో ఉన్నావు, అక్కడి నుంచి ఏమైపోవాలి? దొర్లించబడాలి. అవమానం ఎప్పుడు వస్తుంది? అవమానం ఎప్పుడు వస్తుంది? అవమానమును మనకు అపకీర్తి రావడానికి కారణం ఏంటంటే మన పాపము. పాపము ఉన్నప్పుడు మనము తలెత్తుకోలేము. అందుకే వాక్యము చెప్తుంది, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. సత్క్రియ అంటే మంచి క్రియ చేయనప్పుడు నీ వాకిట పాపము పొంచి ఇండును, నీ ఎడల దానికి వాంఛ కలుగు, నీవు దానిని ఏలుదువు అనెను. ఈ మాట దేవుడు కయ్యూనితో చెప్పాడు. సత్క్రియ చేస్తే, మంచి పని చేస్తే అందరిలో హుందాగా బ్రతకగలము. సత్క్రియ చేయనప్పుడు, మన క్రియలు చెడ్డవైనప్పుడు అవమానం వస్తుంది. ప్రభువన్నాడు, ఐగుప్తు అవమానమునంతటిని ఏం చేస్తాను? దొర్లించేస్తాను. లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ ప్రభు ఏమన్నాడంటే, నిజమే, నీవు పుట్టుకతోనే పాపివి, నేను పాపిని. మన యొక్క తల్లి మనను పాపంలోనే గర్భము ధరించిందని దావీదు వక్కారించి చెప్తున్న మాటలు మనం వింటా ఉన్నాము. కానీ దేవుని వాక్యము తేటగా చెప్తున్న మాట అక్కడ ఉండడానికి వీలు లేదు. నీ పాపములో నుంచి నువ్వు దొర్లించబడితే నీ అవమాననకు ప్రతిగా దేవుడు రాజదండమును, నీ అవమానములకు ప్రతిగా ఉత్సాహ వస్త్రమును దేవుడు అనుగ్రహిస్తాడంట. అవమానములోంచి దొర్లించబడాలి. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన 4 సంగతులు ఉన్నాయి. చేసిన క్లుప్తంగా త్వరగా ముగిస్తాను. మొదటిది ఏంటంటే, అహరోను అంటే పరలోకం వెళ్ళక ముందు, లేకపోతే మనము చావక ముందు, మరణించక ముందు,
మన యొక్క జీవితం ఈ లోకములో మన యాత్ర ముగించక ముందు మొదటిది ఏంటంటే అవమానము నుంచి, అంటే పాపము నుంచి మనం ఇవ్వాలి, దొర్లించబడాలి. ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? గిల్గాలు నుండి వెళ్ళుచుండగా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలంట? గిల్గాలు అనుభవం నుంచి, పాపపు అనుభవం నుంచి ఏ అనుభవంలోకి వచ్చేయాలి? దొర్లించబడి బేతేలు అనుభవము. ఆదికాండం 28వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఆదికాండం 28:19 చదవండి. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరు పేరు లూజ్ అంటే ఈ లూజ్ కాదండి. చదవండి. అప్పుడు యాకోబు తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి బేతేలు అని ఒకటేసి కింద ఫుట్ నోట్లో ఏముంది? దేవుని మందిరానికి వెళ్ళాలి. మొదటిది గిల్గాలు అంటే అవమానము నుంచి దొర్లించబడట, పాపము నుంచి బయటికి రావాలి. మొదటిది పెద్ద ఆయనకి కూడా ఈయన ప్రవక్త ఏలియా గొప్ప గొప్ప కార్యములు చేశాడు. ఆయన శాసిస్తే జరగనంత కార్యం ఏమీ లేదు. కానీ ప్రభు అన్నాడు, బేతేలునకు వెళ్ళక ముందు ఏ అనుభవం నుంచి బయటకు వచ్చేయాలి? గిల్గాలు అనుభవం అంటే అవమానము నుంచి, పాపంలోంచి బయటకు వచ్చేయాలి. రెండవ అనుభవం ఏంటంటే బేతేలునకు దేవుని మందిరమునకు వెళ్ళాలి. అనుభవం ఉందా మనకి దేవుని మందిర అనుభవము? దావీదు అన్నాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అందరికీ వచ్చి కంఠస్థ హృదయంలో ఉందా కదా? మంచిదే. వాక్యం మనందరికీ తెలుసు, కానీ వాక్యము ధ్యానించగలుగుతున్నామా? వాక్యమును నేను ధ్యానించగలుగుతున్నానా? నేను మీకు ఉచ్చరిస్తున్నాను, చెప్తున్నాను, మీరు వింటున్నారు. అంత మాత్రం నేను గట్టు మీద ఉన్నట్లేమీ కాదు కదా. నేను ఈ లోకమేక ప్రవాహములో ఉన్నాను. వాక్యమును బోధించే నేను మొదట సరి చేసుకోవలసింది ఏమైనా ఉందా? మొదట నేను అనుసరించవలసింది ఏమైనా ఉందా? బేతేలు అనుభవంలోనికి రాగలుగుతున్నామా? దేవుని మందిరములో మనము గడిపే సమయం ఎంత? చర్చికి రమ్మని కాదు నేను చెప్పేది. దేవుని ఆవరణములో దేవునితో ఎంతసేపు మనము గడుపుచున్నాము, దేవునితో మనం ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నాము, ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవునితో గడపడం అంటే పాటలు పాడతాము, ప్రార్థన చేస్తాము, వాక్యం వింటాము, 3 మనం చేస్తాం. కానీ దేవుడు అతిగా ఇష్టపడేది ఏంటంటే ప్రార్థనలో మనము కూడా ప్రార్థనలోని చిన్నపిల్లలు చిన్నప్పుడు చిన్నగా మాట్లాడి వచ్చి రాని మాట్లాడుతూ ఉంటే మనం ఎంతో ఎలాగింటాము. నత్తి మాటలు మాట్లాడినా, నోట్లో సరిగా రాకపోయినా ఆ మాటలే మనకు ముద్దుగా ఉంటాయి. 20 సంవత్సరాలు వచ్చి అలాగ మాట్లాడితే చెప్పండి, 20 సంవత్సరాలు అయితే ఎరా నీకే నోరు రాదా ఏంటి, చిన్నోడువా, కింద ఎన్నున్నాయండి? 20 సంవత్సరములు, నీ కింద 20 సంవత్సరములు ఉన్నాయి అని మనం కొంచెం నాటుగా మాట్లాడతాము. కానీ చిన్నప్పుడైతే అదే మాటలను ఇష్టపడ్డాము. పెద్ద ఎదిగిన తర్వాత ఆ మాటలు మనకి ఇంపుగా ఉండవు, ఎగతాళిగా ఉంటాయి. ప్రార్థన జీవితము కూడా అంతే. మనము దేవుని సన్నిధిలో ప్రారంభ దశలో ఉంటే ఇప్పుడిప్పుడే ప్రార్థనకు వస్తే మనకి సరిగా వచ్చి రాని ప్రార్థన చేస్తే ఆయన విని సంతోషిస్తాడు. కాలము గడిచే కొలది, దేవుని సన్నిధిలో మన సంవత్సరం పెరిగే కొలది, దేవునితో మనకు అనుభవం పెరిగే కొలది మన ప్రార్థన ఎలాగుండాలి? వ్యవహార శైలి మారాలి. మన యొక్క ప్రార్థన జీవితము మారాలి. నేను వాక్యము బోధించిన కొత్తలోని నాకు తెలుగు రాదు, చాలా మందికి తెలుసు, మరొకసారి చెప్తా ఉన్నాను. నాకు తెలుగు సరిగా మాట్లాడడం రానప్పుడు
నేనేదో కొంచెం అటు ఇటు ఇంగ్లీష్లోనే వాక్యము చెప్పేవాడిని. నా పక్కన ఎవరైనా తర్జుమా చేసేవాళ్ళు లేకపోతే కూర్చునేవాడిని, చాలా బాధపడేవాడిని. ఈవేళ నేను పాటలు ఒకటే పాడాను, వాక్యం చెప్పడానికి సమయం లేదని ప్రార్థన చేసుకునే ఉండేవాడిని. సంవత్సరములు గతించిన తర్వాత నాకు ఇంకా ఎంతకాలం కూర్చుంటాను, తెలుగు నేర్చుకోవాలి. వచ్చి రాని తెలుగు మాట్లాడినప్పుడు అందరూ చాలా బాగా, వాక్యం వినేవారు బాగా పర్లేదులే బాబు ఎంతో కొంత కొన్ని ట్రై చేసి తెలుగులో చెప్పడానికి ఇష్టపడుతున్నాడు అనేవారు. కానీ సంవత్సరంలో గతించిపోయి నేను మారు మనసు 96 అంటే దాదాపుగా 30 సంవత్సరాలు అయింది. ఇంకా నత్తి మాటలు మాట్లాడితే ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. నా వ్యవహార శైలి, నా మాట శైలి, నేను మాట్లాడే విధానంలో మార్పు రావాలి. అందుకే భక్తుడు అన్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుచునుగా నీ కార్యమును నూతన పరుచుము. నూతనత్వం రావాలి, నూతన మాటలు రావాలి, నూతన ఆశీర్వాదంలోకి రావాలి, వాక్యమును ఉచ్చరించి ప్రార్థించడం రావాలి. శిష్యులు సైతము దేవుని ఏమడిగారు? ప్రభువా మాకు ప్రార్థన చేయడము నేర్పించు ప్రభువా. ప్రార్థన చాలా ప్రాముఖ్యమండి. బేతేలు అనుభవం అనగా ప్రార్థించే అనుభవము. భక్తులు ఎవరు చూసినా, భక్తులు ఆత్మీయంగా కట్టబడ్డవారు బైబిల్లో కానీ లోకములో బైబిల్ తరువాత మిషనరీలు కానీ వారు చేసింది ఏంటి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ దినాల్లో క్రైస్తవ సంఘానికి లేనిది ఏంటంటే ప్రార్థన. దేవునికి పాట పాడమంటే అని చెప్పైనా పాడతామా? వాక్యం వినమంటే 30 గంట వాక్యం వింటాము. ప్రార్థన చేయగలమా? చేయలేము. 10 నిమిషాలు సరిపోదులే, 5 నిమిషాలు చాలే. పడుకునే ముందు మోక నుంచి ఒక మోకాలు కిందటి ఒక మోకాలు నిలబెట్టి, ప్రభువా నేను పడుకున్నాను, నీ యొక్క దూతలు నా బెడ్ చుట్టూ, నా చుట్టూ కంచిగా ఉంచు, నేను బాగా నిద్రపోవాలి గుర్రపెట్టి కదా. మన ప్రార్థన అంతే కదా. అప్పుడు ప్రార్థన చేస్తాం, ఎందుకంటే తెల్లారు లేస్తామని నమ్మకం మనకి లేదు, ఒకవేళ అట్నుంచి అటు వెళ్ళిపోతామని భయం. కనుక నామకాద క్రైస్తవులు కూడా ఆఖరిగా పడుకుని ముందు 2 నిమిషాలు ప్రార్థన చేస్తారు. టైం ఉందా దేవుని సన్నిధిలో గడపడానికి? దేవుని సన్నిధిలో మనం గడపడానికి గిల్గాలు అనుభవం నుంచి బేతేలు అనుభవానికి రాగలుగుచున్నామా? వారు అక్కడి నుంచి బేతేలుకు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏమైనా చదువుదాము. 4వ వచనంకి వచ్చండి. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసిరి. మొదటిది గిల్గాలు, రెండోది బేతేలు. బేతేలు మర్చిపోతున్నారు, యెరికోకి వెళ్ళిపోతున్నారు కదా. మూడోది యెరికో అనుభవము. చూద్దాము. యెహోషువ రాసిన గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం కూడా చదవండి. 17, 18, 19, 20 4 వచనాలు చదవండి. ఈ పట్టణములోని యావత్తును యెహోవా వలన శపింపబడును. మనము పంపిన దూతలను దాచిపెట్టెను కనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులని ఇశ్రాయేలీల ఇశ్రాయేలీల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగా చేయుదురు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారము ఇత్తడి పాత్రను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్టములగును. వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. సరిపోతుంది. యెరికో అనుభవం ఏంటంటే అది దేవుడు జయించమని చెప్పిన మాట. ఏమేమి ఉన్నాయంటే అక్కడ చాలా వస్తువులు ఉన్నాయా?
చాలా ఉన్నాయి. అవన్నీ అన్నాడు దేవుడు, ఏమి చూసినా వాటిని ఏం చేయాలి? కాల్చేయాలి. వాటిని ముట్టుకోకూడదు, వాటిని తొక్కుకుంటా వెళ్ళిపోవాలి. యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంది, ఆ ప్రాకారము కూల్చబడాలి. మీరు దాంట్లోని వెళ్ళి ఎరుకోని ఏం చేస్తారు? కూల్చేస్తారు. ఎరుకో ప్రాంతమును మీరు దాన్ని ధ్వంసము చేస్తారు. ధ్వంసము చేసేటప్పుడు ఏమేమి ఉంటాయండి? అందులోని చాలా వస్తువులు ఉంటాయి. అది ఏది మీరు ముట్టుకోకూడదు. తీసుకోవడం పక్కన పెట్టండి, దాన్ని టచ్ చేయకూడదని చెప్పాడు. కనుక దేవుని సేవకులు ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పారు, అయ్యా మనం ఈ పట్టణంలోంచి వెళ్తాము, పట్టణంలోకి వెళ్ళినప్పుడు దేవుడు మనకు జయమిస్తాడు. జయమిచ్చినప్పుడు అక్కడ వాళ్ళ యొక్క బట్టలు, వాళ్ళ బంగారము, వస్తువులు, నాణేలు ఇవన్నీ కనబడతాయి. చూసి వెళ్ళిపోతా ఉండాలి, కానీ ఆసక్తి వంగి తీసుకోకూడదు. కానీ 4 వస్తువులు మాత్రము దేవుని మందిరంలో ఉంచాలి. 1 వెండి, 2 బంగారము, 3 ఇత్తడి పాత్రలు, 4 ఇనుము. అంతేనా? ఈ 4 దేవునికి ఇచ్చేయండి. కనబడపోతే ఏమి లేదు. కనబడి 4 వస్తువులు దేవునికి ఇవ్వండి, మిగతా ఏ వస్తువులు ముట్టుకోవద్దన్నాడా? ఎరుకో అనగా చూసి ఆశించకుండా వెళ్ళిపోయేది. ఊరికనే వస్తుంది, అది వేస్ట్ అయిపోతుంది కదా. మనము కూడా కొన్నిసార్లు అన్నం మిగిలిపోతుందని ఏం చేస్తాము? కొంచెమే ఉందని మొత్తాన్ని బిగించి లోపల పెడతాం. ఎక్కడ? కడుపులోని. ఏమవుతుంది? తెల్లారికి ఏమవుతుంది? అది జీర్ణం అవ్వక చాలా ఇబ్బంది పడతాం. కొంచెమే కదా, వేస్ట్ అయిపోతుంది కదా. ఈ అన్నం పడేయడం ఎందుకు అనుకుంటాము, కానీ తినవలసిన దానికంటే ఎక్కువగా తింటే, ఎక్కువగా భుజిస్తే అది జీర్ణ వ్యవస్థలో లోపము కలిగించి ఏం చేస్తుందంట? మన ఆరోగ్యానికి క్షీణత కలుగజేస్తూ ఉంది. ప్రభువు అన్నాడు 4 వస్తువులు ఉన్నాయి, అవి కూడా మీరు ముట్టుకోకూడదు, అవి మీరు ఉంచుకోకూడదు, అది దేవునికి ప్రతిష్టము చేయాలన్నాడు. అందరికీ వినబడిందా అంటే అందరికీ వినబడింది. ఏమే వస్తువులు అంటే మొదలు వెండి, 2 బంగారము, తర్వాత ఇత్తడి, తర్వాతది ఇనుము చెప్పేశారు. అందరికీ వినబడింది. అందులో ఒక ఆయన ఉన్నాడు, ఆకాను. ఆయన ఏం చేశాడు? అటు కాకుండా అటు కొన్ని వస్తువులు, ఇటు కొన్ని వస్తువులు తీసుకుని వెళ్ళి ఎవరికి తెలియకుండా ఏం చేశాడంటే ఇంటి మధ్యలో గొయ్యితవి అందులోని పెట్టేశాడు. కొన్ని దేవుని వస్తువులు, కొన్ని దేవుడు వద్దన్న వస్తువులు. ప్రియమైన దేవుని సంగమా, ఆత్మీయ వారసత్వంలో ఉన్న మనము, దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవునికి ఎడల మనము ఎన్ని దొంగలిస్తా ఉన్నాము. బేతేలు అనుభవం మనకుంది. దేవుని సన్నిధిలో ఉన్నాము, బైబిల్ పట్టుకున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యం వింటున్నాము. ఎన్ని గంటలు చేయవలసిన ప్రార్థన అన్ని గంటలు దేవునికి ఇవ్వగలుగుతున్నామా? దావీదేమంటున్నాడు? వ్యర్థమైన వాటిని ఏం చేశాడంట? చదువుదాము. కీర్తనలు రాసిన గ్రంథము 'కీర్తనలో చూద్దాం ఒక మాట. క్షమించండి. ఒక్క నిమిషం చదవండి. 118వ అధ్యాయము 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. సరిపోతుందమ్మా. ఇక్కడ వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థం అంటే పనికిరాంది, వేస్ట్ అంటాం కదా. వీడు వేస్ట్ గడ్రా అంటారు, అంటే పని చేయడం అని అర్థం.
వ్యర్థము అంటే ఉపయోగం లేదని అర్థము. అర్థమేనా? వ్యర్థం అంటే మనకి ఏదైనా ఉపయోగపడుతుందా? చాలాసార్లు మనం ఇలాగ ఆలోచిస్తాం, మనకు ఉపయోగం లేనప్పుడు ఎందుకురా, మనం ప్రయాసపడ్డం ఎందుకంటాము. వ్యర్థమైన వాటిని చెయ్యము, కానీ చూస్తామా? చూస్తాం. వ్యర్థమైన వాటిని అంటే పనికిరాని వాటిని, దాంట్లో నుంచి మనకి ఏమి ఆత్మ సంబంధమైన ఎలాంటి విలువ, ఎలాంటి ఉపకారము, ఎలాంటి మేలు ఉండదు. ఏంటి చెప్పండి అది? సెల్ ఫోన్. ఏం చేస్తారు? రీల్స్ అలా చూస్తూనే ఉంటారు. ఇదొకటి. ఒకసారి హిస్టరీకి వెళ్ళి చూడండి, ఒక 50-60 ఉంటాయి. ఎన్ని నిమిషాలు పోయింది? 60 నిమిషాలంటే 1 గంట వెళ్ళిపోయింది. చూడ్డానికి వచ్చిన వెంటనే సెల్ పట్టుకుని అయిపోయిందా, ఇంకొకటి. వాళ్ళ మధ్యలో జోకులు వేసేవాళ్ళు కొంతమంది, కొన్ని కడుపు గురించి చెప్పేవాళ్ళు కొంతమంది, కొన్ని ఆట కోసం చెప్పేవాళ్ళు కొంతమంది, ఇది చెప్పి అది చెప్పి అన్నీ ఉంటాయి. ఏమన్నా మేలు కలుగుతుందా? నవ్వుతాం అంతే ఒకళ్ళని కూర్చొని కదా. వ్యర్థమైన వాటిని మరొకసారి చదవండమ్మా. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేము. వ్యర్థము, ఉపయోగం లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఇక్కడ ఆకాన్ అనే వ్యక్తి ఆ యొక్క ఎరికోలోంచి వెళుతా ఉన్నప్పుడు జయ జీవితము లేదు. చూశాడు. ఏ వస్తువు? షినారు వస్త్రము చూశాడు, బంగారం చూశాడు, వెండి చూశాడు. కొన్ని దేవునికి ఇచ్చాడు, కొన్ని అతడే ఇంట్లోని పెట్టుకున్నాడు. ఏమేమి హృదయంలో పెడతా ఉన్నాం మనము? నేను లోక సంబంధమైన వాటి గురించి మాట్లాడట్లేదు, కానీ హృదయములో దేవునికి ప్రతిష్ఠించవలసిన వస్తువులు మన హృదయంలో ఉన్నవా? మనం అనుకుంటాం దేవుని ఆరాధిస్తున్నాం, సరిపోతులే. లేకపోతే దేవుని ఘనపరుస్తాం, సరిపోతుందిలే. లేకపోతే నేను ఈ సంవత్సరం అంతా దేవుని మందిరం కడుగుదామని మొక్కుకున్నాను, బాగుంది అనుకుంటాము. పరిచర్య చేయడం తప్పని నేను చెప్పటం లేదు, కానీ హృదయంలో ఎన్ని నిషిద్ధ వస్తువులు ఉన్నాయి, శపితమైన వస్తువులు హృదయంలో ఉన్నాయి కదా. దేవుని పరిచర్య చేస్తున్న నేను, నీవు, మనము దేవునికి పరిచర్య చేస్తూ మేలు పొందుదాం అనుకుంటున్నాము, కానీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడో? హృదయములో ఇవి పెట్టుకుని, హృదయంలో మోసం పెట్టుకుని, అపవిత్రమైన వస్తువులు పెట్టుకుని, నిషిద్ధమైన వస్తువులు పెట్టుకుని మనం అనుకుంటున్నాము దేవుని దీవెన చూడాలని. చూడలేకపోవడానికి కొన్నిసార్లు దేవుడు నాకు అంటాడు, ఇది దీనివల్ల నువ్వు దీవెన చూడలేకపోతున్నావు, దీనివల్ల నువ్వు మేలు చూడలేకపోతున్నావు, కనుక ఈ విషయంలో నువ్వు తగ్గాలి, ఈ విషయంలో నువ్వు సరిచేయబడాలి, ఈ విషయంలో నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. నేనేమి ఆయనకి అతిథిని కాదండి, నేను కేవలం అల్పమైన దేవుని సేవకుడును, అంతవరకే. అల్పమైన దేవుని సేవ చేయుచున్న ఒక ఆవిరి వంటి బుడగ వంటి వాడిని. నా ఆవిరి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, కానీ వెళ్ళిపోకముందు దేవుని అనుభవమైన గిల్గాలులో నుంచి, అవమానములోంచి బేతేలుకు రావాలి. బేతేలులో నుంచి జయ జీవితం అనబడుచున్న ఏ అనుభవం అండి? ఎరుకో అనుభవంలోనికి రావాలి. ఆకాను ఎరుకో అనుభవంలో జయం చూడలేకపోయాడు. ఆకాను శపితమైనది హృదయంలో పెట్టుకున్నాడు, శపితమైన ఇంట్లో పెట్టుకున్నాడు. నీ దేహము దేవుని యొక్క ఆలయము. ఏముంది ఇంతలోని? ఇది మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడు. దేవుడే దీనిని పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. నేను కాదు పరీక్షించేది, సంఘము కాదు, గవర్నమెంట్ కాదు, లీడర్ కాదు, ప్లీడర్ కాదు, లేకపోతే జడ్జిలు కాదు, పోలీసు వ్యవస్థ కాదు. హృదయాన్ని పరీక్షించేవాడు ఎవరు? దేవుడు. ఆయన ముందు మనం లెక్కప్ప చెప్పాలి కదా, ఆయన ముందు మనము సమాధానం చెప్పాలి కదా, ఆయన ముందు మనము నిర్దోషిగా నిలబడాలి కదా. లోకంలో ఇంట్లో ఏదైనా వస్తువు ఎత్తుకొస్తే, ఏదైనా ఇంట్లో దాచుకొస్తే, పక్కింటోళ్ళకి అనుమానం వస్తే, అమ్మా మన అడగలేకేమంటారు? అమ్మ పొరపాటును తెచ్చేసాం, ఒకసారి చూడమ్మా. వాళ్ళకి అనుమానం ఉంటుంది, ఏంటి మనం తీసుకొచ్చేసాం, నేను దొంగలకు కనపడుతున్నానని మనం అంటామా? ఒకవేళ దొరికితే అమ్మ నేను చూడలేదమ్మా, తీసుకెళ్ళిపో అని చెప్తాం. దేంట్లో?
ఇంట్లో పెట్టిన వస్తువులు, హృదయంలో పెట్టిన వస్తువులు ఎవరికి కనబడతాయి? కనబడతాయా? స్కానింగ్లో కనబడతాయా? కనబడతాయి చెప్పండి. స్కానింగ్లో కనబడతాయా? సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ, ఇంక రకరకమైన స్కానింగ్లు వచ్చేసి కదా. ఏ స్కానింగ్లో అయినా కనబడుతుందా? ఏ స్కానింగ్లో కనబడదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. ఎరుకో అనుభవంలోకి రమ్మన్నాడు దేవుడు. ఏంటంటే జయ జీవితము, జయము కలిగి జీవించాలి. నీ బ్రతుకులో దేని విషయంలో జయము చూడలేకపోతున్నావు, దేని విషయంలో ఇంకా నీవు ఎరుకో అనుభవంలోంచి బయటికి రాలేకపోతున్నావు. మూడవది ప్రభు ఏమన్నాడు? చదువు ముగించేద్దాం. 6వ వచనము. అంతటి ఏలియా, యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను విడువనని చెప్పాను గనుక వారిద్దరు ప్రయాణమై సాగి 4వది యొర్దాను. యెహోషువ 3:13 చదువుదాం. ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. సరిపోతుందమ్మా. ఏమైందంట? యొర్దాను అనుభవం అంటే ఏంటంట? అనగా ఎగువ నుంచి. ఏ నీరైనా ఎగువ నుంచి వస్తుంది కదా, అవునా? నీరు పైనుంచి కిందకి వెళ్తుంది, కింద నుంచి పైకి వెళ్తుందా? ఎత్తిపోతల పథకం ఏం కాదు కదా. ఎత్తిపోతకం అంటే మోటార్లు పెట్టి తోడి ఇక్కడున్న నీరు పైకి డ్రిఫ్ట్ చేస్తారు. ఎత్తిపోతలు మోటార్స్ ఉంటాయి. ఆ పథకం ఏం కాదు ఇది. యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుంచి పైనుంచి ఎక్కడికి వెళ్తాయి? కిందకే వెళ్తాయి. దీంట్లో పెద్ద గొప్పే ఉంది అనుకుంటున్నాం మనం కదా. ఏ నీరైనా పైనుంచి కిందకి వెళ్తుంది. మేడ మీద పడి, మిద్ది మీద, డాబా మీద కురిసిన వాన ఎక్కడికి వస్తుంది? కిందకే రావాలి కదా. వస్తుంది. ఎందుకంటే కిందకు వచ్చే మార్గం మనం ఏర్పాటు చేస్తాము. ప్రతి రివర్, ప్రతి నది, ప్రతి వాగు, ప్రతి వంక, ప్రతి కాలువ ఆఖరికి ఎక్కడికి వెళ్తుంది అంటే దిగువలో ఉన్న సముద్రంలోనికి వెళ్ళిపోతుంది. యొర్దాను నది నీరేమైందంట? యాజకుల యొక్క పాదములు, వారి వస్త్రములు తగలగానే పారుతున్న నీళ్లు శిలవలే అంటే రాయవలే. ఏంటి నీళ్ళు రాయి అవడం ఏంటి అనుకోవచ్చు. ఇంట్లో లేవా నీళ్ళు రాళ్ళు? ఐస్ ఏంటది? రాయే కదా. ఐస్ అనేది మనం చూస్తే మంచు గడ్డ, మంచు రాయి లేదా మంచు పర్వతం అంటారు. కొన్నిసార్లు మంచు పర్వతం అంటారు. పర్వతం అనగా రాయ, శిలవలే అంటే రాయి వలె ఆగిపోయిందంట. కష్టము కదా. కిందకెళ్ళి నీళ్ళు ఆపడం చాలా కష్టము. యొర్దాన్ నది బహు వడిగా ప్రవహిస్తుందంటే చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటది. కానీ యాజకుల యొక్క పాదములు, మరొకసారి చదవండి భాగము. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు అరికాళ్ళు యొర్దాను నీళ్లు ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుంచి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఏమవుతున్నారంటే వాళ్ళు నిబంధన మందసము, నిబంధన మందసము మోస్తుండగా ఆగిపోయే నీళ్లు. ఏ నీళ్ళు అంటాయి? ఎగువ నుంచి వస్తున్న నీళ్లు. మన దగ్గర కూడా ఎగువ నుంచి వస్తున్న నీళ్ళు ఉన్నాయండి. మన తాతండి, మా ముత్తాతండి, మా ఆచారం అండి, మా క్రమం అండి ఏమైపోవాలి? ఆగిపోవాలా? వెళ్ళాలా కదా. ఇది మా గృహాల్లో వస్తుందండి. ఇది మా ఇంట్లో ఎవరు చనిపోయేలాగా చేస్తామండి, ఎవరు పెళ్ళికని ఇలాగే చేస్తామండి, ఎవరి ఇంట్లో కథకారమని ఇలాగే చేస్తామండి. ఇవన్నీ అన్యజనుల ఆచారములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తాతలు, ముత్తాతలు, పూర్వీకుల్లో నుంచి, కులములో నుంచి, మన గ్రామములో నుంచి, ఈ కట్లలోంచి వస్తా ఉన్నాము. కానీ ఎప్పుడైతే నిబంధన మందసం నుండిన గ్రామానికి వచ్చిందో,
ఎప్పుడైతే సత్య సువార్త మన గ్రామంలోనికి, మన ఇంటిలోనికి, మన గృహంలోనికి, మన నివసించిన ప్రాంతానికి వచ్చిందో సిలవలే ఆగిపోవాలి. అన్యజనుల ఆచారములు మీరు అభ్యసింపకుడి. జనములు వాటికి భయపడును, అయితే మీరు వాటికి భయపడొద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. మనమేం చేస్తాము? ఆచారములు మానట్లేదు. క్రైస్తవులు అండి మన పేరు, కానీ లోకములోని అన్యులు ఏం చేస్తున్నారో మనం అదే చేస్తున్నాము. వాళ్ళకి మనకి తేడా ఏంటి చెప్పమంటారా? చెప్పండి. వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళు బొమ్మ ముందు దీపం పెట్టి వాళ్ళ కార్యక్రమాలు చేస్తారు, మనం ప్రార్థన చేసి చేస్తాం. అదే కార్యక్రమాలు, అదే 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 ఆచారం, అదే క్రమము, అదే విధులు మనం చేస్తూ ఉంటాము. సాధారణంగా ఈ కార్యక్రమాలు రాత్రులు ఎవరు చేస్తారా? చచ్చిపోయిన కార్యక్రమం రాత్రులు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉండకూడదంట. వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉండకూడదు కనుక పగలే పెట్టి మధ్యాహ్నం భోజనం చేసి ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఏంటిది? ఆచారము. ఎగువ నుంచి పారుతుంది, పితరుల నుంచి వస్తున్న ఆచారము. కానీ మనం ఇప్పుడు పెట్టాము, రాత్రులు పెట్టాము. అరగకపోతే ఇప్పుడు ఎవరు వచ్చినట్టు మన దగ్గరికి? వెంకటరమణయ్య గారు వస్తారా? రారు కదా. ఆయన చనిపోయి 6 అయిపోయింది. వెళ్ళిన ఎముకలు కూడా కనపడవు, ఎముకలు కూడా మనం స్పర్శించలేము. ప్రియమైన దేవుని సంగమా, ఎగువ నుంచి వస్తున్న ఆచారం ఏంటంటే, ఎగువ నుంచి వస్తున్న పద్ధతి ఏంటంటే, ఇటీవల మా స్వగ్రామంలోకి వివాహము జరగవలసి ఉంది. ఎల్లుండు అంటే ఈవేళ, రేపు, ఎల్లుండు అంటే మంగళవారం వివాహం అనుకోండి. ఆదివారం రోజు వాళ్ళ అమ్మ చనిపోయింది. ఎవరు? పెళ్లి కొడుకు అమ్మ చచ్చిపోయింది. ఇప్పుడు ఆదివారం రోజు. కొంతమంది అన్నారు పెళ్ళి ఆపేద్దామన్నారు. మంచిదే, ఎందుకంటే దుఃఖంలో ఉన్నారు కదా. కొంతమంది అన్నారు పెళ్ళి కథ కార్యమండి, ఇదే కార్యం అంటే చనిపోయింది కీడండి, మైలండి, కనుక చచ్చిపోయిన అలాగే చచ్చిపోయారు, పెళ్లి మాత్రం ఆపడానికి వీలు లేదు. కనుక ఇప్పుడు ఏంటి దానికి విరుగుడు అంటే, పెళ్లి కొడుకుని ఇంట్లోంచి బయటకు రానివ్వలేదు. ఎవరిని? సొంత తల్లిని ఆకారు చూపు చూసుకోవడానికి నోచుకొనివ్వలేదు. వస్తే పెళ్లి చేయకూడదు. ఎవరో క్రైస్తవులు, లోకస్తులు కాదు, దేవుని ఎరగినటువంటి వారు కాదు. ఎగువ నుంచి వస్తున్న పద్ధతులు, పూర్వం నుంచి వస్తున్న ఆచారములు అనుసరించాలి, దాని ప్రకారమే నడుచుకోవాలి. కనుక ఏం చేశారంటే చూడనివ్వలేదు. అంత అయిపోయిన తర్వాత, స్నానం చేసిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో అందరూ ఆమెను చూడడానికి వచ్చారు. కన్న కుమారుణ్ణి ఆఖరి చూపు చూడకుండా ఆపివేసింది. ఏంటి? ఆచారము. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలా, ఎగువ నుంచి ఆచారం వస్తుందండి, ప్రయోజనము లేదు. మనం ఏమనుకుంటున్నామంట? చదవండి, ప్రసంగి రాసిన గ్రంథంలో మంచి మాట ఉంటుంది. 7వ అధ్యాయం 1వ వచనము చదవండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. కానీ మనమేమనుకుంటున్నాము? మైలు అంటున్నామా? ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. బర్త్డేకి అయితే అందరి పాటి కేకులు, చిన్నపిల్లకైతే టోపీలు, చాక్లెట్లు, ఇంకా హడావిడి బెలూన్స్ కట్టేస్తాం. ఇది ఏ రోజు? ఆయన చనిపోయిన మరణ దినము. మేలా మైలా? మేలే కదా. మనమేమనుకుంటున్నామంట? మైలు అనుకుంటున్నాము, కీడు అనుకుంటున్నాము. కనుక ఏం చేస్తున్నారు? మరొకసారి చదవండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే, ప్రలాపించుచున్న వారి కంటే దుఃఖపడుతున్న వారి ఇంటికి పోవుట మేలు. దేవుడు మేలు అన్నాడు. కానీ మనం ఎక్కడికి వెళ్తాము? పెళ్ళిళ్ళు అయితే ఒక వారం రోజుల ముందు వెళ్తామా? చెప్పండి. మధ్యలో షాపింగ్ అంటే వెళ్ళిపోతాం. అదే మామూలు అయితే, చచ్చిపోని ఇల్లు అయితే ఆ రోజు వెళ్ళి మధ్యాహ్నానికి వచ్చేయాలండి. రాత్రి అక్కడ ఇంట్లోని పడుకోకూడదండి.
షాపింగ్ మామూలు పెళ్ళిళ్ళు అయితే ముందే వెళ్ళిపోతాం, గృహప్రవేశం అయితే ముందే వెళ్ళిపోతాము, దేనికైనా ముందే వెళ్ళి వాళ్ళతో అన్ని సంప్రదింపులు జరుపుతాము. కానీ చచ్చిపోయిన ఇంట్లో వాళ్ళకి వాళ్ళ సామాన్లు వాళ్ళే కొనుక్కోవాలి. అవునా? మిగిలింది ఏది ఉండకూడదంట, పడేయాలంట, ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదని చెప్పాడు మొన్న ఒక ఆయన కోటానికి వెళ్తే. అయ్యా ఇది దానికి సంబంధించింది కాబట్టి మిగిలింది ఏమైనా ఉంటే ఎవరికైనా పెట్టేసి వెంటనే డేక్షాలు డబరాలు తపాళాలు అన్ని కడిగేయాలండి, ఉంచడానికి వీలు లేదండి, ఇది మైలండి. మేలును ఏం చేసామంట, మైలుగా చేసే సంప్రదాయాన్ని ప్రభు ఏమంటున్నాడు యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథము ఆ మాట చూద్దాం. 50వ అధ్యాయము 5:20 క్షమించండి, 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటని ఎంచుకొని వారికి శ్రమ. ఎందుకు శ్రమ పడుతూ ఉంటాం మనము? మేలు ఏమన్నామంట, కీడు అంటున్నాం. జన్మదినము కంటే మరణదినము మేలు అన్నాం. కానీ మనం దీన్ని ఏమించుతున్నాము, నేను వెళ్తాను కానీ వీళ్ళ కోటానికి పాస్టర్ గారు అడుగుతారు కాబట్టి, లేకపోతే ఇస్తేరం బాధపడుతుంది కనుక, లేకపోతే ఇసాకు మళ్ళీ మా ఇంటికి వచ్చి తిండ కనుక మేము ఖచ్చితంగా వెళ్తాము, కనబడి వస్తాము, ఎవరికి తెలియకుండా నెమ్మదిగా కట్టల పాములేగా వెళ్ళిపోతాం. ఏంటంది? దేనివల్ల అంటే ఇది తినలేక కాదు, మనకు ఇంట్లో వంట చేసుకోలేక పెట్టారు ఆహారము. మన ఇంట్లో దబలాలు డీక్షాలు టపాలాలు స్టవ్లు లేవా? గ్యాస్ అయిపోయిందా? లేదు కదా. కానీ ఇది మేలైన కార్యము కనుక, ఈ దినము మేలైంది కనుక ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మేలు మేలుగా ఎంచాలి, కీడును కీడిగా ఎంచాలి. మనం ఏం చేస్తున్నాము? మేలుని కీడు అంటున్నాము, కీడును మేలు అంటున్నాం. కనుక ఏం పడుతున్నామంట? శ్రమ పడుతున్నాము. కానీ కీడు ఏంటంట? చూడండి ఆ వాక్యం చూద్దాము, ఏంటి కీడో చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. 1 తిమోతి 6:10. కీడేంటో చూసేద్దాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని అపేక్షించి ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని రండి నష్టపోయారు. దేనివల్లంట? ధనమేడల అపేక్ష ఆశ సమస్తమైన కీడులకు మూలం. ఈ కార్యక్రమము కాదు, ఎదురు కాదు. మనుషులు ఎదురొచ్చారనో, అమావాస్యనో పున్నమనో, లేకపోతే కట్లు ఎదురొచ్చానో, పిల్లి ఎదురొచ్చిందనో, విధురాలు ఎదురొచ్చిందని కాదు. కీడు ఎక్కడి నుంచి వస్తుందంట? ధనమేడల అపేక్ష ఆశ. ధనము కావాలి మనం బ్రతకడానికి, జీవించాలి గనుక, మనము జీవించాలి గనుక ధనము సంపాదించాలి. ధనము సంపాదించడం కోసం బ్రతికేవాళ్ళు ఉంటారు, ఏమి ఖర్చు చేయరు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. మరణ దినము కాదు, మరణం వల్ల ఎలాంటి కీడు రాదు. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే ప్రభు అన్నాడు దాని నుంచి మళ్ళుకో, లేకపోతే నానా విధములైన బాధలు పడతారు. కొందరు ఏం చేశారంట? తమ ధనాపేక్ష గురించి కాదు, మేలు కీడని కీడు మేలని ఎంచుకుని వారికి శ్రమ పడుతున్నామంటే, బాధపడుతున్నామంటే దేవుడు ఏర్పాటు చేసిన ప్రతిదీ మంచిగా చూడవలసిన మనము లోకములో ఆయన ప్రకృతినే శంకించి, ఈరోజు మంచిది కాదు మంగళవారం, ఈరోజు శుక్రవారం కాదు కటింగ్ వేయించుకోకూడదు, ఈరోజు లైట్ వేసే కనుక డబ్బులు ఇవ్వకూడదు, లైట్ వేసే కనుక పసుపు ఇవ్వకూడదు, లైట్ వేసే కనుక ఉప్పు ఇవ్వకూడదు, దయ్యం వస్తుంది కనుక మంచం కింద సుత్తు పెట్టి పడుకోవాలి. ఇవన్నీ ఏంటంట? మేలుని కీడుగా కీడుని మేలుగా ఎంచుతున్నాం, శ్రమ పడుతున్నాం. కానీ సైతాన్ ఎందుకు వస్తుందంట? ధనాపేక్ష ఉంటే.
ధనాపేక్ష ఉంటే, ధన మెడల అపేక్ష ఉంటే సంపాదించడం తప్పని చెప్పడం లేదు. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయము, ఇంకా వృత్తి, ఏ పనైనా చేతి పనైనా చేసి సంపాదించి బ్రతకాలి. కానీ అపేక్ష, డబ్బు అనే మనస్సు కలిగి నానా విధములైన బాధలు పడుతున్నామేమో. ప్రభు ఈ రాత్రి హెచ్చరిస్తున్నాడు. పెద్ద ఆయన గిల్గాలు నుంచి బేతేలుకు వచ్చాడు. బేతేలు నుంచి జై జీవితం అని ఎరుకోకు వచ్చాడు. ఎరుకో నుంచి యొర్దాను అనుభవంలోనికి వచ్చాడు. తర్వాత యెహోవా అతనిని ఆరోహణము చేసి లేకపోతే ఆయనను కొనిపోయిన అగ్ని రథముల చేత. మనందరము బ్రతికి ఉన్నాము, చనిపోయినా ఇస్తేరమ్మ గారు, కామాక్షమ్మ గారి యొక్క భర్త యొక్క జీవితము ద్వారా దేవుడు మనకు బయలుపరిచిన సత్యం ఏమిటంటే, ఈ దినమందు బ్రతికిన మనకి అనుభవం ఉందా? పాపములో నుంచి దేవుని మందిరంలోకి వచ్చాము. దేవుని మందిరములో నుంచి మనము జయ జీవితము, పాపమును చూసినప్పుడు రోతగా ఎంచుకుని జయ జీవితం అనుభవంలోనికి వచ్చామా? పితృ పారంపర్య ఆచారమైన వ్యర్థ ప్రవక్తనను విడిచిపెట్టామా? ఎలాగున్నామో పరిశీలించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుకు ప్రార్థన చేసుకుందాం. జయముగల దేవాని ఘనమైన పాదాలకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో నీవు ఇచ్చిన వాక్యముకై నీకు వందనాలు. కొద్ది నిమిషంలో అయోగ నన్ను మరుగుపరచు. నీ వాక్యం బోధించే యోగ్యత, అర్హత నాలో లేదు ప్రభువా. నన్ను జ్ఞాపకం చేసుకొని కూటమి ఏర్పాటు చేసిన దేవతని స్థిరమ్మ గారిని, వారి బిడ్డలను, కుమార్తెలను, కుమారుని, అల్లులను, మనవరాళ్లను, ఇంకా వారికి కలిగిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఈ కూటము, ఈ గృహము వారికి ఆశీర్వాదకరంగా చేయండి. వచ్చిన వారికి మేలుకరంగా, దీవునికరంగా చేయండి. విత్తబడిన వాక్యం 30 60 అంతగా ఫలించే భాగ్యము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకుని పొందుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, మరణంలోంచి జీవంలోనికి దాటక ముందు 4 అనుభవాలు మనకి ఇచ్చి, మన్నించి, దీవించి, ఆశీర్వదించి, నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీ వచ్చిన వారు అందరికీ మరి కుటుంబస్తులు ప్రేమతో విందుని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆలస్యమైంది, భుజించి వెళ్ళవలసిందిగా వారి కుటుంబం తరపున మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సెలవు తీసుకుందాం.